రైట్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదంలో గడిపిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. తాజాగా నలుగుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో తనదైన శైలిలో స్పందించారు దువ్వాడ. లడ్డూ నేతిలో నాణ్యత ప్రమాణాలు ఎవరి పాలనలో చోటు చేసుకుందంటూ అప్పటి నుండి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. మతాలను రెచ్చగొట్టే తరహాలో ప్రజల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారంటూ దమ్ముంటే ఈ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదేం మార్గం ఇది? లడ్డూని ఒక మార్గం కింద తీసుకుని దీనిపైన మీరు ప్రస్తావించి కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. మరి ఉప ముఖ్యమంత్రి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే హిందువుల్ని తట్టి లేపినట్టు ఆయనే హిందూ మతానికి ఒక వారధిలాగా, ఆయనే ఈ మతానికి సృష్టికర్తలాగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా ఉంది. ఆయన అంటారు అందరూ తట్టి లేవాలి. ఇదే ముస్లింల్లో జరిగితే, ఇదే క్రిస్టియన్లో జరిగితే అసలు మతాల చర్చ ఎందుకు వస్తుంది? ముస్లింలు, క్రిస్టియన్స్ ఇవా మీకు మాట్లాడమని చెప్పాం? ఇది మాట్లాడాలన్నా ప్రజలు కోరుకుంటున్నారు. సంప్రోక్షణ చేశాం, మెట్లు కడిగేశాం, దీక్షలు చేస్తాం. మీరు సంప్రోక్షణ చేస్తే, దీక్షలు చేస్తే, మెట్లు కడిగేస్తే పాపం పోతుందా? ఒక హిందువుగా నేను ముందు చెప్తున్నాను, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్పట్లా, ఒక హిందువుగానే చెబుతున్నా. నిజంగా ఈ పాపమే చేస్తే ఎవరు చేసినా రక్తం కక్కుని చేస్తారు. ఇది సత్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెబుతున్నా. ఎవడు చేసినా పాపమే. మీరేం చేయాలి? ఒకవేళ ఇది నిజమైతే రుజువు చేయండి. మీరు ముఖ్యమంత్రి కదా పవన్ కళ్యాణ్. మతాలను రెచ్చగొట్టి మాట్లాడే బదులు దీనిపైన ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగుదాల్చండి. 2 నెలలు ఏం చేస్తున్నారు మీరని అడుగుతున్నాను. మీకు ఈ రిపోర్ట్ వచ్చిన 2 నెలల్లో ఎందుకు టీటీడీ ఈఓ గారు బయటకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు చెప్పారు? చెప్పిన దానిలో తప్పు లేదు. నిజమైతే నేనే చెప్తున్నాను కదా, కఠినమైనటువంటి శిక్షలు వేయాలి. మరి మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు దేవుని ముందు వచ్చి కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని చెప్పారు. కరుణాకర్ రెడ్డి గారు మా కుటుంబంతో సహా సర్వనాశనం అయిపోతామని చెప్పారు. ఇదే జరుగుంటే నిజమే కదా. మరి అంత గట్టిగా వాళ్ళు చెప్పినప్పుడు మీ రోల్ ఏంటి? అధికారంలో ఉన్నారు కదా. ప్రజల మనోభావాలను దెబ్బతీయటం మీకు కావాలా? తిరుపతి లడ్డూ పేరుతో రాజకీయ కోణం చేయాలనుకుంటున్నారా? లేదా తిరుపతి ప్రసాదం గురించి నిజంగా మాట్లాడుతున్నారా? అసలు మీ ఆలోచన ఏంటి? మీ మైండ్లో ఏ రన్ అవుతుంది? ఏం చేయాలనుకుంటున్నారు? మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే సిట్ కాదు. సిట్ అంటే అర్థం ఏంటో తెలుసా? మీరేసే కమిటీ, ఈ ప్రభుత్వం వేసే కమిటీ. ప్రభుత్వం వేసే కమిటీ ఎవరికి మద్దతు పలుకుతుంది? మీ మాటలకే మద్దతు పలుకుతుంది. సిట్ వద్దు, సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ చేయించండి. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించండి. వాస్తవాలు బయటకు తీసుకురండి, శిక్ష వేయండి. ఒకవేళ మీరన్నట్టుగానే నేరం జరుగుంటే మీకు శిక్ష వేయమని మేము కోరుతున్నాం ఒక హిందువుగా. కానీ ఇది కేవలం రాజకీయ అపేక్షతోనే మాట్లాడి కేవలం బురద జల్లాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రసాదాలకు సంబంధించినటువంటి విషయాలనే మీరు ప్రస్తావనలోకి తీసుకొచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనుకుంటే, తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే, ఇందాక నేను చెప్పాను కదా, రక్తం కక్కుకొని చస్తారు. ఇది నిజం. నేను కడుపు మంటతో, హృదయ ఆవేదనతో ఆ స్వామి భక్తుడిగా నేను ఈ ఆవేదన తెలియజేస్తున్నాను.